హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు. ముఖ్యంగా తోటకూరలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారు అంటే రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు తోటకూరతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల రక్తం త్వరగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా గర్భిణులు, ఆపరేషన్స్ అయిన వారు తోటకూరను తీసుకోవడం వల్ల రక్తం అనేటువంటిది త్వరగా డెవలప్ అవుతుంది. ఇందులో ఐరన్ మరియు కాల్షియమే కాకుండా మెగ్నీషియం, పొటాషియం, ఈ విధంగా అన్ని వైటమిన్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి. ఫైబర్ కూడా చాలా అధిక మొత్తంలో ఉంటుంది. వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్గా తమ డైట్లో ఆకుకూరలు చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా అధికంగా ఉంటాయి. తోటకూర యొక్క ఆకులను కట్ చేసుకొని సాల్ట్ వేసినటువంటి వాటర్లో ఒక 10 మినిట్స్ వాటిని సోక్ చేయండి. ఎందుకంటే ఆకుకూరలు మనకు తెలియని వామ్స్ ఉంటాయండి, అంటే మనకు కనిపించని చిన్న చిన్న వామ్స్ ఉంటాయి. 10 మినిట్స్ ఉంచడం వల్ల చనిపోతాయి. తర్వాత ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. తర్వాత 2 టొమాటోస్, 2 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి. పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఎంత ఎక్కువగా వేసుకుంటే తోటకూర కర్రీ అనేటువంటిది అంత చాలా బాగుంటుంది. వీటన్నిటి కూడా ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తోటకూరలో ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీకు కొత్తిమీరలు ఇష్టం అనిపిస్తే కొత్తిమీరలను కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. మీకు పచ్చిమిర్చి పేస్ట్ ఇష్టం లేకపోతే పచ్చి మిరపకాయలను కట్ చేసుకుని వేసుకోండి. ఇందులో చిల్లీ పౌడర్ కంటే గ్రీన్ చిల్లీసే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి పేస్ట్ నేను ఫ్రిడ్జర్లో పెట్టాను, అందుకే అది కొంచెం మెల్ట్ కావడానికి టైం పడుతుంది. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మన సన్నగా కట్ చేసుకున్నటువంటి తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేసుకోండి. టొమాటోస్ వేసి ఒకసారి కలిపి తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు టొమాటోస్ మగ్గనివ్వండి. జస్ట్ మనకు టొమాటోస్ కొంచెం మగ్గితే సరిపోతుంది. చూడండి, టొమాటోస్ మగ్గినవి కొంచెము. ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి తోటకూరను యాడ్ చేసుకోండి. తోటకూర వేసుకొని మరొకసారి బాగా కలపండి. బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. తోటకూర చూడండి, 3 మినిట్స్ తర్వాత ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 50-60% కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేసుకోండి, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి. ధనియాలు మీరు పోపులో వేసుకుంటే ధనియా పౌడర్ అవసరం లేదండి. ఒకవేళ ధనియాలు మీరు పోపులో వేసుకోకపోతే ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం మందికి ధనియాలు పంటికి తగిలితే టేస్ట్ బాగోదు, అందుకే ఇక్కడ నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత నాకు కొంచెం మిర్చి అనేటువంటి తక్కువ అనిపించింది, అందుకే నేను ఒక 1 టీ స్పూన్ వరకు మిర్చి పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకోండి. చూడండి, మనకు ఆయిల్ అనేటువంటిది రిలీజ్ అయింది. చూడండి, మనకు కర్రీ అనేటువంటిది రెడీ అయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు చేసే లైక్, కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి లైక్ చేయండి. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.